నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. పొత్తులో భాగంగా బీజేపీకి 2 కడప పార్లమెంట్ స్థానాలని టీడీపీ జనసేన కేటాయించడం జరిగింది. ఒకటి బద్వేలు, ఇంకొకటి జమ్మలమడుగు. మరి ఈ 2 స్థానాల్లో బీజేపీ పోటీ చేస్తుంది అనేసరికి జగన్ కి టెన్షన్ మొదలైన చెప్పి వార్తలు వినిపిస్తున్నాయి. మరి అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంగంరావు గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే. నమస్తే సరోజిని గారు. సో పొత్తులో భాగంగా బీజేపీకి 2 కడప పార్లమెంట్ భాగంలో ఉన్నటువంటి జమ్మలమడుగు స్థానము, అలాగే ఇంకొక స్థానం కూడా బద్వేలు, ఈ 2 స్థానాలను కూడా టీడీపీ జనసేన కేటాయించారన్నట్టుగా వార్తలు వస్తున్నాయి. మరి ఇలా కడప పార్లమెంట్ స్థానాలు కేటాయించారనే దానికి సంబంధించి జగన్మోహన్ రెడ్డిలో టెన్షన్ మొదలైంది అని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. వీటిలో వాస్తవం ఎంతవరకు ఉందో, ఆయన ఎందుకు టెన్షన్ పడుతున్నాడు? ఇప్పుడు సహజంగానే కడప అంటే వాళ్ళకి కంచుకోట. ఇప్పుడు కడప నియోజకవర్గంలో అవినాష్ రెడ్డి గారు కనుక ఓటమి పాలైతే చాలా రాజకీయంగా చాలా ఇబ్బందులు ఎదుర్కోవాలి ఆయన. ఇప్పుడు ఎందుకంటే మొన్న నేను లోక్సభ సభ్యుడు అనే బూచి ఈయన యొక్క అధికారంతో కదా ఆ రోజు ఆయన్ని నిర్బంధంలో తీసుకోకుండా సిబిఐ ఇంటికి వెళ్ళిపోయారు. రేపు పొద్దున ఈయన ఓడిపోయారు అనుకోండి, పరిస్థితి చాలా. ఇప్పుడు రాష్ట్రంలోనే ఓటమి పాలనేది నిర్ణయానికి వచ్చారు. కనీసం కడపలో ఆయన్ని గెలిపించుకోవాలనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రయత్నం. ఆ ప్రయత్నంలో భాగంగా ఈ రోజు అవినాష్ రెడ్డి గారి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని కడప పార్లమెంట్ సహజంగానే ఇక్కడ ఏం జరిగిందంటే, జనసేన తెలుగుదేశం పార్టీ కలిసినప్పుడే ఆయనలో కలవరం మొదలైంది. పొత్తుని విడగొట్టాలని చెప్పని 2 ప్రముఖులను ప్రయోగించారు, అది విఫలమయ్యారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాడితో కడవకూడదని ఢిల్లీలో విశ్వ ప్రయత్నం చేసిన మాట కూడా వాస్తవమే. అన్ని చూస్తానే ఉన్నారు ప్రజలు. ఈ పరిస్థితిలో తిరిగి కడప పార్లమెంటు పరిధిలో 2 శాసనసభ నియోజకవర్గాలకి, ఒకటి ఎస్సీ నియోజకవర్గం బద్వేలు, రెండోది వచ్చేసరికి ఆదినారాయణ రెడ్డి గారు జమ్మలమడుగు. ఇప్పుడు గతంలో చిన్న ఉదాహరణ చెబుతాను జమ్మలమడుగు గురించి. జమ్మలమడుగులో ఎప్పటి నుంచో ఆదినారాయణ రెడ్డి గారికి లేకపోతే అక్కడ ఉన్న రామసుబ్బారెడ్డి గారికి ఇద్దరు కూడా వైరం ఉంది. వాళ్ళు ముఠా నాయకులు ఇద్దరు కూడా. వాళ్ళిద్దరు ముఠాలకు సంబంధించి చాలా మంది కూడా ఆహుతయ్యారు. దాంట్లో వాళ్ళిద్దరు ఎప్పుడు వైరుపక్షం. అలాంటి వాళ్ళు గతంలో కలిసిన సందర్భంలో కూడా అక్కడ వైఎస్ఆర్సీపీ పార్టీ గెలిచింది. అంటే ప్రజల్లో ఏదన్నా వ్యతిరేకత ఉన్నా కూడా ప్రజల యొక్క అభిప్రాయానికి విరుద్ధంగా ఉంటే ప్రజలు ఓడిస్తారంటానికి అది నిదర్శనం. ఇప్పుడు ఈ ప్రభుత్వం మీద పూర్తి వ్యతిరేకత ఉన్నారు. రెండోది, ఆయన మొట్టమొదటి నుంచి కూడా పార్టీ మారినప్పుడు, తెలుగుదేశం పార్టీలో వచ్చినప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి మీద పోరాటం చేస్తూనే ఉన్నారు. అలాగే ఇప్పుడు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. భారతీయ జనతా పార్టీలో ఉన్న సందర్భంగా కూడా రోజు ఆ మొట్టమొదటి కూడా చూస్తున్నారు. మీరు బాగా గమనించండి ఆయన ప్రసంగాలు. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల నుంచి కూడా ముగ్గురు కలిసి ప్రయాణం చేస్తారు, చెయ్యాలి అని చెప్పిన బలంగా చెబుతున్నాడు, నమ్ముతున్నాడు ఆయన. ఇప్పుడు ఆయన నమ్మకం నిజమైంది. అంటే ఈ కలయికలో వారు కూడా తన వంతు పాత్ర పోషించారు, అందులో ఎలాంటి సందేహం కూడా లేదు. ఇప్పుడు ఈ 3 కలిసిన తర్వాత రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఇప్పుడు వరకు అధికారులు కావచ్చు, వ్యవస్థలు కావచ్చు తన అదుపార్యంలో ఉన్నాయని చెప్పని ఆయన భావించాడు. చివరికి కడపలో కూడా కేంద్రానికి సంబంధించిన భారతీయ జనతా పార్టీ వాడు వచ్చిన తర్వాత వ్యవస్థలో తన చేతిలో ఉండడం అనేది ఆయన క్షుణ్ణంగా తెలుసు. సహజంగానే ఇప్పుడు కడప పార్లమెంట్ కు సంబంధించి చూసుకుంటా ఉంటే ఒకేపు నుంచి చెల్లెళ్ళు ఇద్దరు వాళ్ళు ఏ విధంగా ఆయన్ని అంటే అవినాష్ రెడ్డి గారికి సంబంధించి వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారి బాబాయ్ గారు అయినటువంటి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వీళ్ళే సూత్రధారులు అని చెప్పుకుంటూ ఇద్దరు చెల్లెళ్ళు కూడా ఈ రోజు వాస్తవాలు ప్రజలకు చెబుతా ఉన్నారు. సహజంగానే రాజశేఖర రెడ్డి గారి మీద ఉన్న అభిమానంతో కాంగ్రెస్ పార్టీ కంచుకోవటంగా ఆ కడప జిల్లా ఉంది. అలాంటి పరిస్థితుల్లో ఆయనకి బాగా ఇష్టమైనటువంటి తమ్ముడు వారి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఈయన ప్రమేయం ఉందనే ప్రచారం బాగా చేస్తున్నారు. వాళ్ళు నిజం కూడా ఈరోజు ప్రజలకు తెలిసింది. 2019లో ఎన్నికల్లో గెలవడానికి ఆ హత్యావతంతం అనేది ఈయనకు బాగా కలిసి వచ్చింది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ పరిస్థితిలో వాళ్ళిద్దరూ ప్రజలకి వివరాలు చెప్తున్నా ప్రజలు కూడా అర్థమైపోయింది. సహజంగానే ఏ రోజు కూడా బయటికి రాని పులివెందుల ప్రజానీకులు ఈ రోజు బయటకు వచ్చి నిరసన తెలుపుతున్నారంటేనే వాళ్ళ మీద ఎంత వ్యతిరేకత ఉందో అర్థమైపోయింది. అట్లాంటిది 2 నియోజకవర్గాల్లో ఈ రోజు భారతీయ జనతా పార్టీ పోటీ చేసిన వల్ల దాని గురించి ప్రత్యేక దృష్టి పెడతారు కదా కేంద్ర నాయకత్వం. నిస్సందేహంగా నాకు తెలిసినంత వరకు కడప పార్లమెంటు పరిధిలో ఒక సమావేశం కూడా ఉంటుందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఒక ఉద్దేశం ప్రకారమే ఈ బద్వేలు అలాగే జమ్మలమడుగు నియోజకవర్గాలను బీజేపీకి కేటాయించింది అనుకోవాలా టీడీపీ? నిస్సందేహంగా. ఎందుకంటే ఆల్రెడీ జమ్మలమడుగు వాళ్ళ కిందే ఉంది కదా, ఆదినారాయణ రెడ్డి గారు ఉన్నారు కదా. బద్వేలు కూడా వాళ్ళకి కేటాయించిన తర్వాత సహజంగానే పొత్తుల్లో భాగంగా అందులో ఎస్సీ నియోజకవర్గం కేటాయించడం మాత్రం చాలా వ్యూహాత్మకంగా
వాళ్ళు పన్నినటువంటి రాజకీయ చిత్రత అనేది మనం భావించాలి. ఆహా. చంద్రబాబు నాయుడు గారు చూపించిన రాజకీయ చిత్రం అనేది నేను భావిస్తున్నాను. ఓకే. పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి మాట్లాడుకొని రాజకీయ చిత్రం చూపించారని అయితే నేను భావిస్తున్నాను. సో అంటే అందువలన అంటే కడపలో బీజేపీ ఎంట్రీ ఇవ్వడంతో సో జగన్ అక్రమాలు ఏవైతే ఇప్పటి వరకు చేసినా ఉన్నాయో సో అవన్నీ ఇప్పుడు బయటపడేటువంటి అవకాశం ఉంది. సో బీజేపీ పెద్దలు కాబట్టి ఆ భయం ఉంటుందని చెప్పేసి అని ఇంత టెన్షన్ పడుతున్నారు జగన్మోహన్ రెడ్డి అని కూడా చాలా మంది అభిప్రాయపడుతున్నారు. నిస్సందేహంగా రెండోది ఏంటంటే ఓటమి అనేది ఎట్లాంటిదో చూపించాలని భావిస్తున్నారు వీళ్ళు. ఓకే. కడపకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి ఇప్పుడు ఏమనుకున్నారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పరిస్థితి వేరు, రాజశేఖర రెడ్డి గారి అబ్బాయి పరిస్థితి వేరు అని చెప్పని కడప ప్రజానీకం మొత్తం భావిస్తున్నారు. ఆంధ్ర రాష్ట్రం మొత్తం భావిస్తుంది, ముఖ్యంగా కడప ప్రజానీకం ఇంకా ఎక్కువగా భావిస్తున్నారు. ఓకే. ఎన్నో ఆశలతోటి ఆయనకి 10 స్థానాలు ఇవ్వడం కూడా జరిగింది. దాన్ని ఆశలన్నీ ఉమ్ము చేశాడు. ఇదే పులివెందలకి చంద్రబాబు నాయుడు గారి సమయంలో 2014 నుంచి 2019 వరకు ఆయన నీటిపారుదలకు సంబంధించి ఇదే పులివెందల నియోజకవర్గానికి నీరు అందించాడు. ఈ రోజు పరిస్థితి ఏంటి? అవన్నీ బేరేజ్ చేసుకుంటారు కదా రైతులు. ముఖ్యంగా రైతులకు కావాల్సింది నీరు, ఎరువులు, మందులు, మంచి మందులు, విత్తనాలు, నాణ్యమైన విత్తనాలు. మరి అంటే అలాంటి విషయంలో ఈయన ఏం చేయలేదనేది రైతుల్లో విపరీతమైనటువంటి వ్యతిరేకత ఉన్నది. మేమేదో ఆశపడ్డాం. ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏంటంటే కనపడ్డ ప్రతి వాళ్ళందరినీ పేరు పేరున పలకరించేవాడు. అవసరమైతే అక్కడ ఉన్న స్థానిక పెద్దలు ఎవరైతే ఉంటారో ఆయనకి వాళ్ళ ఇళ్ళకెళ్ళి ఆయన పరామర్శించి వచ్చేవాడు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? కనీసం ఈయన ప్రజలను కలవనీయట్లేదు, పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు. ఆ నియోజకవర్గంలో కూడా పరదాలు కట్టుకుని తిరుగుతున్నాడు కదా. దాని ప్రభావం తీవ్రంగా ఉండబోతుంది రేపు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని భారతీయ జనతా పార్టీ వాళ్ళకి 2 స్థానాలు కేటాయించడం అనేది మాత్రం తెలుగుదేశం పార్టీ వ్యూహాత్మకంగా నిర్ణయం తీసుకుందని అయితే నేను భావిస్తున్నాను. దాని ఫలితాలు రేపు చూడబోతున్నారు. ఓకే. అలాగే జమ్మలమడుగు నుంచి మంత్రి ఆదినారాయణ రెడ్డి గారిదే పేరు వినపడుతుంది. సహజంగా జమ్మలమడుగు సంబంధించి మాజీ మంత్రి గారు ఆయన ఆదినారాయణ రెడ్డి గారు, ఆయన పేరే వస్తుంది. సహజంగా భారతీయ జనతా పార్టీ అంటే ఆయన పేరే వస్తుంది కదా. అక్కడ తెలుగుదేశం పార్టీ ఆశపడిన మాట వాస్తవమే. ఆశపడినప్పుడు కుటుంబంలో కొంతమంది ఆదినారాయణ రెడ్డి గారికి సహకరిస్తారా లేదా అనేది చాలా మందికి వస్తున్నటువంటి అనుమానం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో అక్కడ జరిగిపోయే ఎన్నికలు జగన్మోహన్ రెడ్డి గారికి చంద్రబాబు నాయుడు గారికి మధ్య జరుగుతున్న ఎన్నికలు. జగన్మోహన్ రెడ్డి గారి పాలన చూశారు, గతంలో చంద్రబాబు నాయుడు గారి పాలన చూశారు. కాబట్టి రెండింటిని ఒకసారి సరి చేసుకునే వాళ్ళు ఎవరు మనకు మేలు చేస్తారనే అభిప్రాయంతో వెళ్తున్నారు వాళ్ళు. కానీ ఈ పరిస్థితుల్లో ఇప్పుడు ఆదినారాయణ రెడ్డి గారు అక్కడ పోటీ చేస్తున్నారు కాబట్టి సహజంగానే ఆయనకున్న వర్గం ఆయన కొమ్ముగాస్తా ఉంటది. తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఆయనతో గతంలో సత్సంబంధాలు ఉన్నాయి. వాళ్ళు జనసేన సైనికులు కలిపి ఆదినారాయణ రెడ్డి గారి విజయానికి ఎలాంటి సందేహం ఉండదని అయితే నా అభిప్రాయం. ఓకే. మరి అలాగే కడప నుంచి అవినాష్ రెడ్డి గారే పోటీ చేస్తారంటారా? ఇప్పుడు మరి ప్రజెంట్ అక్కడ బీజేపీ వస్తుంది కాబట్టి జమ్మలమడుగు నుంచి, బద్వేలు నుంచి అంటే ఇక్కడ కడప నుంచి కనుక అవినాష్ రెడ్డి గారిని పోటీకి పెడతారు. పెట్టలేదు అంటే వాళ్ళ ఓటమిని వాళ్ళు స్పష్టంగా అంగీకరించినట్టు అయింది. కాబట్టి కనీసం దానికోసమైనా పరువు కాపాడుకోవడం కోసమైనా ఆయన పోటీ చేస్తాడని నేను భావిస్తున్నాను. ఓడిపోవడం అనేది సందేహం లేదు. పరువు కోసమైనా ఆయన పోటీ చేస్తాడని అయితే నేను భావిస్తున్నాను. అంటే వాళ్ళ కుటుంబ ఆధిపత్యాన్ని నిలుపుకోవాలన్నా, వాళ్ళ యొక్క ఆధిపత్యం మాకు ఇక్కడ ఉందని నిరూపించుకోవాలన్నా ఆయన పోటీ చేయాలి, గెలవాలి. ఇప్పుడు వరకు జగన్మోహన్ రెడ్డి గారికి అదే భ్రమలు కల్పిస్తామన్నారు వాళ్ళు. ఇప్పుడు ఆ భ్రమలన్నీ పటాపంచలు చేస్తారు. కాబట్టి ఇప్పుడు తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, వీళ్ళందరూ కలిసి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటమి ఎలా ఉంటుందో వాళ్ళకు చూపించి వాళ్ళు చేసిన పనులకి ప్రజలు ఎంత వ్యతిరేకంగా ఉన్నారో చెప్పాలనే భావనలో తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ ఉన్నాయి. కాబట్టి వాళ్ళు ఇప్పుడున్న వ్యతిరేకతని సొమ్ము చేసుకొని అవినాష్ రెడ్డి గారిని నిస్సందేహంగా ఓడిస్తారని అయితే నేను భావిస్తున్నాను. అదే వాళ్ళ భయం ఇప్పుడు. సో మరి పొత్తుల భాగంగా బీజేపీకి కడప పార్లమెంట్ స్థానాలైనటువంటి బద్వేలు, అలాగే జమ్మలమడుగు కేటాయించడం జరిగింది. సో దాంతో జగన్ లో టెన్షన్ మొదలైంది అంటున్నారు. మరి